అందరికీ నమస్కారం. ఘోర విషాదం పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు, తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిన పోలీసులు. అసలు ఎలా పేలుడు జరిగింది? ఏం జరిగింది? అసలన్న పూర్తి వివరాలన్నీ తెలుసుకునే ముందు వీడియోనైతే పూర్తిగా చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. చాలా మంది వీడియోనైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడమే మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే చేస్తారని కోరుకుంటున్నాను. ఇదంతా కూడాను చెర్లపల్లి కృష్ణా జిల్లాలోని చర్లపల్లి పోలీస్ స్టేషన్ లో అయితే ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక ఎస్ఐ సహా నలుగురు పోలీసుల సిబ్బందికి అయితే తీవ్ర గాయాలైపోయాయి. బయట నుంచి స్వాధీనం చేసుకున్న మందుగుడు సామాగ్రిని లేదా బాణాసంచ వస్తువులను పరిశీలన కోసం అయితే స్టేషన్ లోకి తీసుకొచ్చిన సమయంలో మంగళవారం ఉదయం అంటే ఈ రోజు ఉదయమే ఈ పేలుడు జరిగినట్లుగా తెలుస్తుంది. గాయపడిన వారిలోని ఎస్ఐతో పాటుగా పోలీసులు, వాహన డ్రైవరు దుర్గాంజనేయులు, ఇద్దరు కానిస్టేబుల్ కూడా ఉన్నారు. గాయపడిన పోలీసులను వెంటనే స్థానిక ఆసుపత్రికి అయితే తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ పేలుడు దాటికి పోలీస్ స్టేషన్ ఆవరణలో దద్దరిల్లిపోయిందనమాట. స్టేషన్ లోపల ఉన్న ఫర్నిచర్ ధ్వంసం అవ్వడమే కాకుండా బయట నిలిపి ఉంచిన వాహనాలు కూడా ఈ ప్రమాదంలో దెబ్బతిన్నాయి. చుట్టుపక్కల కొంతమంది వరకు భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో స్థానికులు సైతం కూడా పోలీస్ స్టేషన్ కు చేరుకుని సహాయక చర్యలు అయితే పాల్పడుతున్నారు. సమాచారం అందుకున్న వెంటనే జర్లపల్లి సిఐ కేఎస్ రావు గారు అలాగే ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. అసలు మందుగుడు సామాగ్రిని స్టేషన్లోకి ఎందుకు తెచ్చారు, పేలుడుకు దారితీసిన ఖచ్చితమైన కారణాలేంటి అనే కోణంలో కూడా ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. పిఎస్ లోని ఒక్కసారిగా పేలుడు సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం అయితే రేపింది. అసలు టెస్ట్ చేస్తుంటే అసలు మంట ఎలా అంటుకుందన్న దానిపైన పూర్తిగా విచారణ చేయాలని చెప్పి అడుగుతున్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.